రైట్, అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి ఇలాకాలో పెద్ద స్కామ్. అది ఎవరో కాదు, బీజేపీ పార్టీకి సంబంధించిన, మనం ఇంతకుముందు కూడా చెప్పినాం, బీజేపీ పార్టీకి సంబంధించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు విఆర్ఆర్ రైస్ మిల్ దాదాపు 4 కోట్ల బియ్యం బాకాయిలు ఉన్నది ప్రభుత్వానికి. మరి వీళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు, ఇంతవరకు చర్యలు లేవు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా ఇంతవరకు కూడా ఎలాంటి స్టేట్మెంట్ కూడా, మా నాయకుడికి ఇలాంటి తప్పు చేసిండు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని, మరి ఇలాంటి తప్పిదాలు జరిగినాయి, సరిదిద్దుకుంటామని కూడా ఇంతవరకు కూడా ఎలాంటి ప్రకటన చెప్పలేదు, ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు, అసలు దానిపైన స్పందన లేదు. అంటే ఏం చేసుకుంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం? అంటే ఇక్కడ బండి సంజయ్ను రేవంత్ రెడ్డి ఒకటైపోయిండు, లేకపోతే బండి సంజయ్ను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకటైపోయింది అనే విధంగా ఈడ ఏ విధంగా ప్రజలను పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారనేది కీలకంగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మిల్లులు దొరకబట్టినా కానీ కోట్ల రూపాయలు, ఏ జిల్లాలో చూసినా 150 కోట్లు, 200 కోట్లు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల బిల్లులు. ఏది సిఎంఆర్, కస్టమ్డ్ మిల్లింగ్ రైస్, ఏవైతున్నాయో ప్రభుత్వానికి పౌర సరఫరాల శాఖకి ఇవ్వాల్సిన బియ్యం ఏవైతున్నాయో దాదాపు 6,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. 6,000 కోట్ల రూపాయలట. అంటే దీని ఈడీ ఎంటర్ అవుతా ఉన్నది. ఇలా ఈ కుంభకోణాలు చూసి, ఈ దారుణాలు చూసి ఈడీ ఎంటర్ అయ్యే పొజిషన్కి వచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వ అధికారులు, ఈ రాజకీయ నాయకుల కన్సర్న్లో పనిచేస్తున్న వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, దేశం కోసం ధర్మం కోసం అనుకుంటా బండి సంజయ్ గారు ఎలాంటి కార్యకర్తలను పెంచి పోషిస్తూ ఉన్నాడు, ఎలాంటి నాయకులను తయారు చేస్తూ ఉన్నాడు అనేది ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. విఆర్ఆర్ రైస్ మిల్లు మనకు తెలిసిందే, జిల్లా ఉపాధ్యక్షులు, సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు ఆ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది విఆర్ఆర్ రైస్ మిల్లు. దానికి సంబంధించి 4 కోట్ల పెండింగ్ బిల్స్ బకాయిలు ఉన్నాయి. బియ్యం ఏదైతుందో 4 కోట్ల రూపాయల దాకా ఇవ్వాల్సి ఉంది ప్రభుత్వానికి. కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఒకసారి దానికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇదేనా దేశం కోసం, ధర్మం కోసం, నీతి న్యాయం, ధర్మం కోసం పనిచేస్తామంటే ఇదేనా? మరి ఇలాంటి నాయకులను వెంట ఉంచుకొని, ఇలాంటి నాయకులను పెంచి పోషిస్తూ ఉంటే, ప్రజలకు లూటి కొట్టే నాయకులు, ప్రజాధనానికి లూటి కొట్టే నాయకులు వెంట ఉంచుకుంటా ఉంటే, మరి నువ్వు దేనికోసం పనిచేస్తున్నావు? ఈ నాయకులను కాపాడుకుంటుంది. కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నది ఇలాంటి నాయకులను కాపాడుకున్నది అందుకనే అన్నది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి చూద్దాం. విఆర్ఆర్ రైస్ మిల్లుపై చర్యలేవి. వేములవాడకు చెందిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బండమల్లేశం కుటుంబానికి సంబంధించిన విఆర్ఆర్ రైస్ మిల్పై చర్యలు లేవని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ ప్రశ్నించారు. వేములవాడలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో దండు వినోద్ మాట్లాడుతూ, ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించకపోవడంతో ఆంతర్యం ఏమిటి, ఏది 1232 లేకపోతే 773 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ ధాన్యాన్ని 1232.773 అంటే 1232 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ ధాన్యాన్ని మిల్లుడు యాజమాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. అన్ని ఆధారాలతో అక్రమాలు బయటపెట్టినా సిఎంఆర్కు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? బీజేపీ నాయకుడు అనే కారణంతో చర్యలు వెనుకడు చేస్తున్నారా? అధికారులు యాజమాన్యానికి మధ్య ఉన్న అంతర్గత ఒప్పందం ఏంటి? ఇంత జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, స్థానిక నాయకులు కానీ ఎందుకు స్పందించడం లేదు? ఇప్పటి వరకు అధికారులు స్పందించి సుమారు సిఎంఆర్ రైస్కు సంబంధించిన సుమారు 4 కోట్ల రూపాయలను మిల్లు యజమాని నుండి వసూలు చేయాలి. మిల్లు యజమానిపై చర్యలు తీసుకోవాలి. ఎడల తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. రైస్ మిల్లుపై యజమానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే త్వరలో నిరాహార దీక్ష చేపడతాం. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మర్మలన్న ఆదేశాల మేరకు రైతుల రక్తాన్ని తాగుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైస్ మిల్లులో జరుగుతున్న అవకతవకలపై ఉద్యమిస్తాం. రైతుల పక్షాన నిలబడి కొట్లాడతాం. ఆరుగాలం శ్రమించి బుక్కెడు బువ్వను అందిస్తున్న రైతన్నలకు అండగా నిలుస్తాం. అవినీతికి అక్రమాలపై నిరంతరం పోరాడతామని వెల్లడించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ చెప్తున్నమాట. మరి ఇంత జరుగుతున్న బండి సంజయ్ గారు ఎందుకు నోరు మెదపడం లేదు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ విప్పునుడు అక్కనే మరి ఎందుకు 4 కోట్ల రూపాయలు కంటికి కనబడతలేవు? పేదోని సొమ్ము, రైతుల సొమ్ము 4 కోట్ల రూపాయలు ఆయే ముక్కు విండి వసూలు చేసిరు కదా. కిలోకు 2 కిలోలు, 3 కిలోలు, క్వింటాలకు 3 కిలోలు, క్వింటాలకు 4 కిలోలు, 5 కిలోలు, అసలు ఎన్ని 7-8 కిలోల దాకా తీసుకున్నారు కదా. మరి రైతుల సొమ్ము, రైతులను ముంచినోడు మీకు అవసరం లేదా? రైతులు ముంచుతా ఉన్నారు తప్ప రైతులు ముంచినోడు మీకు అవసరం లేదా? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రాజకీయాలు మీ పదవులు ఇచ్చింది గిందుకే, అవినీతి అక్రమార్కులను అడ్డం పెట్టుకొని, రాజకీయ పదవులు అడ్డం పెట్టుకొని వీళ్ళని కాపాడుకునేందుక బండి సంజయ్ గారు ఇది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి ఆయన మాట్లాడే మాటలు చూద్దాం. రైస్ మిల్లర్ల పైన
విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయని, సివిల్ సప్లైస్ దాడులు జరుగుతున్నాయని, డిపార్ట్మెంటల్ విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయని చెప్పి అన్ని పేపర్లలో చూస్తున్నాం తప్ప మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేసరికి ఏం జరుగుతుందనేది ప్రజలకు వివరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తలేదు, నా అధికారులు కూడా చేస్తలేదు. జిల్లా పౌర సరఫరాల అధికారి ఇచ్చిన సమాచారం మేరకు విఆర్ఆర్ రైస్ మిల్లు వెమ్లవాడకు చెందినటువంటి విఆర్ఆర్ రైస్ మిల్ పైన నేను కంప్లైంట్ చేయడం జరిగింది. వెమ్లవాడకు చెందినటువంటి మాజీ ఎంపీపీ బీజేపీ ప్రస్తుత జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి బండ మలేష గారికి చెందినటువంటి రైస్ మిల్ ఏదైతే ఉందో ఆ రైస్ మిల్లుకు సంబంధించి నేను మొత్తం డేటా బయట పెట్టి అధికారులకు అందరికీ కంప్లైంట్ ఇచ్చిన 1232.773 మెట్రిక్ టన్నుల బియ్యం అంటే దాదాపు ఒక 4 కోట్ల బియ్యము ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందని, ఇది అక్రమంగా దాన్ని దాచిపెట్టుకుంటే అక్రమంగా పక్కదారి పట్టించారని చెప్పి ఆధారాలతో సహా జిల్లా అధికారులకు, విజిలెన్స్ కు అందరికీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మన రాజన్న సిరిసిల్ల అధికారులకు అంటే రాష్ట్రమంతా జరుగుతుందని చెప్తున్నటువంటి అధికారులు జిల్లాలో నేను పకడ్బందీగా పూర్తి ఆధారాలతో బయట పెట్టినటువంటి రైస్ మిల్ పైన ఈ రోజు వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? చర్యలు తీసుకోవడానికి కారణాలు ఏంటి? మీ అధికారులు ఏమైనా లోపల ఒప్పందాలతో పనిచేస్తున్నారా, లేకపోతే ఆయన బీజేపీ పార్టీ అనేది భయపడుతున్నారా? మీరు రైతుల పక్షాన నిలబడతారా, ప్రభుత్వ పక్షాన నిలబడతారా, లేదా దోపిడీదారి పక్షాన నిలబడతారా? మీరే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తీర్మార్ మల్లన్న గారితో కూడా చర్చించడం జరిగింది. మల్లన్న గారితో చర్చించి తదుపరి కార్యాచరణ అంటే నిరాహార దీక్ష చేద్దామని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. జిల్లా రైతాంగం పక్షాన రైస్ మిల్లుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రభుత్వం వాళ్ళపై ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి నాకు ఎట్లాంటి ఆలోచన అంటే ఎట్లాంటి ఆప్షన్ లేకపోవడంతో ఎట్లాంటి ఆప్షన్ లేక ప్రజలనే దీన్ని తీసుకుపోవాలన్న ఒక ఉద్దేశం కొద్ది నిరాహార దీక్ష చేద్దామని చెప్పి సిద్ధమైన ఈ నిరాహార దీక్షను ఏ రోజు చేస్తానని నేను అనౌన్స్ చేస్తా. ఆ నిరాహార దీక్ష కూడా కేవలం ఒక్కనే చేస్తా. ఇబ్బంది కాకుండా ఎవరికి ఇబ్బంది కాకుండా ఒక్కనే తెలంగాణ చౌక్ దగ్గర చెక్కపల్లి చౌరస్తా దగ్గర వేస్తామని చెప్పి ఫిక్స్ అయినా డేట్ తొందరగానే అనౌన్స్ చేద్దాం. రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడి అప్పటికి కూడా చర్యలు ఎందుకు తీసుకోరా చూసినా ప్రభుత్వాన్ని దించే వరకు అంటే అధికారులు దానిపైన చర్యలు తీసుకునే వరకు యజమాని జైలుకు పంపించే వరకు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా మనం ఏదైతే ప్రభుత్వ ఆస్తులను దోపిడీకి గురైతావో రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ యొక్క ఆస్తులను మనం జప్తు చేసుకునే అవకాశం ఉంది. అధికారులు ఎందుకు లేట్ చేస్తున్నారు? ఎందుకు అధికారులు వారిపైన చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు వాళ్ళ యొక్క ఆస్తులను జప్తు చేస్తలేరు? ప్రజలనే పెడతా, ప్రజలకు తీసుకోపోతా, ఆస్తులు వాళ్ళ యజమాని జైలు పంపించేంత వరకు లేదా వారి యొక్క ఆస్తులను జప్తు చేసేంత వరకు నా యొక్క నిరాహార దీక్షను కొనసాగించి రైతుల పక్షాన్ని నిలబడమని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇది అంటే మీరు అధికారం ఉన్నది ఇలాంటి అవినీతి పనులను కాపాడుకునేందుకన్నా ఒక బీజేపీ సంబంధించిన జిల్లా ఉపాధ్యక్షుడు దాదాపు 4 కోట్ల సీఎంఆర్ రైస్ పెండింగ్లో ఉంటే మరి ఏ కాంగ్రెస్ ప్రభుత్వానికి కన్ను కనబడతలేవా, లేకపోతే అక్కడ ఉన్న ఆది శ్రీనివాస్ గారికి కన్ను కనబడతలేవా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారికి బండి సంజయ్ గారికి కన్ను కనబడతలేవా? ఏ దేశం కోసం, ధర్మం కోసం అనుకుంటే ఏ ధర్మం కోసం పనిచేస్తా ఉన్నారు? ఏ దేశం కోసం పనిచేస్తా ఉన్నారు? 4 కోట్ల రూపాయలు పేదోళ్ళు రక్తం దాగి పేదోళ్ళు రైతుల పొట్టగొట్టి అడ్డగోలు దోసుకున్నా ఉన్నారు. మరి ఆ అడ్డగోలు దోసుకున్నా మీరు ఇప్పుడు అప్పుడు ఏదైతుందో రైతుల పక్షాన మాట్లాడదాం, రైతుల గురించి మాట్లాడదాం, రైతన్నల ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు, రైతుల కోసం మోడీ పనిచేస్తూ ఉన్నారు, రైతుల కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నారు అని కదా. మరి రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖకు ఇవ్వకుండా 4 కోట్ల రూపాయలు దాదాపు 4 కోట్ల సీఎంఆర్ బియ్యం పెండింగ్లో ఉంటే ఎందుకు పట్టుకోవట్లేదు? మరి ఇది సమాధానం చెప్పాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు. మరి ఏ దేశం కోసం, ఏ ధర్మం కోసం పనిచేస్తూ ఉన్నారు? ఒకసారి దండు వినోద్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ నిరాహార దీక్ష కూడా చేస్తాని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. హలో, నమస్తే వినోద్, లైవ్లో ఉన్నావు. ఏంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000 కోట్ల పెండింగ్ బకాయిలని దాదాపు ఏ జిల్లాలో చూసుకున్నా కొన్ని 100 కోట్లు 150 కోట్లు ఇట్లా సీఎంఆర్ రైస్ అంటే ఈ పౌర సరఫరాల శాఖకి ఇవ్వాల్సిన బియ్యం పెండింగ్ ఉన్నాయని దీనిలో ఈడీ కూడా ఎంటర్ అవుతుందన్న నేపథ్యంలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఎందుకు అధికారులకు కానీ ప్రభుత్వ వైపుకు కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కానీ ఎందుకు కనబడతలేదు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? అన్న ఇక్కడ వాస్తవంగా ఏం జరిగిందని అంటే 2024-25 వానాకాలం పంటకు సంబంధించి నేను మొత్తం డేటా తీసిన. ఓకే, దాదాపు ఆ వానాకాలం పంటకు సంబంధించి నాకు ఒక రైస్ మిల్ గురించే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చి విఆర్ఆర్ రైస్ మిల్ 4 కోట్ల వరకు పెండింగ్ ఉంది, 1230 మెట్రిక్ టన్నులు అని చెప్పి. అయితే మరి నాకు అర్థం కాదు ఏంటంటే నేను వాస్తవాలతో సహా పూర్తి ఆధారాలతో అన్ని రకాల ఆధారాలతోని డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ కి ఇచ్చిన, కార్పొరేషన్ మేనేజర్ కి ఇచ్చిన, కలెక్టర్ కి ఇచ్చిన, విజిలెన్స్ కూడా ఇచ్చేసిన. ఆఖరికి ఇంత మందికి ఇచ్చినప్పటికి కూడా ఆఖరికి ఏంటంటే మన ఎమ్మెల్యే గారికి, మా ప్రభుత్వ విప్ గారికి కూడా వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా పంపించిన ఆయనకు.
ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఒక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక జిల్లా ఉపాధ్యక్షుడిని ఎందుకు కాపాడుతున్నారు అనేది నాకు కూడా అర్థమైతలేదు. మరి వీళ్ళు ఏమన్నా లోపాలు ఇప్పుడు మన ప్రభుత్వ అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏమన్నా వీడియోలో అవో ఇవో వాళ్ళ దగ్గర ఏమన్నా ఉన్నాయా? మరి వాళ్ళ లేకపోతే వీళ్ళు చేసిన తప్పులు వాళ్ళ దగ్గర ఉన్నాయా? అధికార పార్టీకి సంబంధించిన ప్రభుత్వ విప్పు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా చేసినాయి. అంటే ఇప్పుడు మీరు అది పట్టుకుంటే మేము మిమ్మల్ని పట్టుకుంటానే ఏమైనా బ్లాక్ మెయిలింగ్ ఇలా ఓలుకోరు బ్లాక్ మెయిల్ చేసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? మరి ఇద్దరి మధ్యలో ఒప్పందాలు లావాదేవీలు ఇప్పుడు రెండే కారణాలు ఉంటాయి అన్న. అయితే లావాదేవీలు ఒప్పందాలను ఉండాలి, లేకపోతే వీళ్ళు భయపడాలి వాళ్ళకు. ఈ రెండు తప్ప పక్క ఆధారాలతో 4 కోట్ల దొంగ అని చెప్పి దొరికినప్పటికీ వారి పైన ఆధార చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు ఏముంటాయి? అంటే ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డితో ములాఖాత్ అయ్యి రాజకీయం చేస్తా ఉన్నాడని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మరి నిజంగానే నాకు బండి సంజయ్ మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే నేను కంప్లైంట్ చేసినప్పుడల్లా ఆయన వెళ్ళి అక్కడ బండి సంజయ్ గారిని కలవడం, అక్కడికి వెళ్ళి ఆ బండి సంజయ్ గారిని కలిసిన ఫోటోలు పెట్టడం ఇవన్నీ చేస్తుండో అని అంటే బండి సంజయ్ గారిని కలిసినట్టు ఫోటోలు పెడుతుండా? అధికారులను బెదిరిస్తుండ అన్నట్ట. బండి సంజయ్ గారిని కలిసినట్టు పెడతాడా? నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నా పక్కన ఉన్నాడని బెదిరించినట్ట అది? ఇక అంటే పక్కన ఉన్నాడని బెదిరించడం అంటే ఈయన ఏం చేస్తాడంటే నేను కంప్లైంట్ చేసిన గంటలే బండి సంజయ్ దగ్గర పోతాడు, కలిసినట్టు ఫోటో పెడతాడు. మరి బండి సంజయ్ గారికి తెలియదా? మరి నాకు కాదు స్టేటస్ పెట్టుకోవడం కానీ లేకపోతే గ్రూపులలో పెట్టడం కానీ చేస్తాడు బీజేపీకి సంబంధించిన గ్రూపులలో. నాకు కొంతమంది బీజేపీలో మనకు అనుకూలంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, అవునవును, వాళ్ళు పంపిస్తారు అన్నట్టు. ఏంది ఇది ఎందుకు జరుగుతుందని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే బీజేపీ గ్రూపులలో ఉన్న వాళ్ళకి ఇట్లా నువ్వు ఒత్తిడి చేసినట్టు అటు పోయి కలిసినట్టు అని చెప్పి వాళ్ళు పంపుతారు అన్నట్టు. మరి వీళ్ళు ఎందుకు పోయి కలుతున్నారు? బండి సంజయ్ గారితో కలిసిన ఫోటో పెట్టుకొని ఇక్కడ ఉన్న ప్రభుత్వ వైపును బెదిరిస్తుండా? అంటే ఇప్పుడు పేదోని సొమ్ము ఇప్పుడు పేదోని దగ్గర కిలో 2 కిలోలు 3 కిలోలు క్వింటాల్కు ఒక 9 కిలోలు 8 కిలోల దాకా కట్ చేస్తే ఒక రైస్ మిల్లర్ దాదాపు 4 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉంటాయి. మరి ఆయన ఎందుకు ఇడిచి పెడతారు? ఇప్పుడు పేదోడేమో కిలో ఒక్కొక్క కిలో జమ చేసుకుంటా పేదోని కొంప ముస్తా ఉన్నారు, మరి రైతుల కొంప ముస్తా ఉన్నారు. ఏకంగా 4 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే మరి ఎందుకు పట్టుకుంటలేరు? ఇప్పుడు అన్న వాస్తవంగా అక్కడ జరిగింది ఏందన్నా అంటే ఇప్పుడు ఏ చట్టంలో కూడా ఇప్పుడు మనం ఏ పని చేసినా కానీ చట్ట ప్రకారంగా చేయాలి. ఏ చట్టంలో కూడా రైతుల దగ్గర నుంచి 3-4 కిలోలు 8 కిలోలు 10 కిలోలు ఇట్లా కట్ చేయాలన్నది ఏ చట్టంలో కూడా లేదు. అది చట్ట విరుద్ధమే చేసేది. చట్ట విరుద్ధం అయినప్పటికీ అప్పుడేమో గవర్నమెంట్ అంతా ఏం చేస్తుంది, అధికారులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ రైస్ మిల్లర్లకే సపోర్ట్ చేస్తారు. కట్ చేస్తారని తెలిసినా ఏమన్నారు, అప్పుడు అట్లా జరుగుతుంది. కట్ చేస్తున్నారని తెలిసినా ఏమన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ప్రభుత్వం దగ్గర డబ్బులు తిన్నారని తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారని అంటే మళ్ళా ఇప్పుడు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అంటే ఏంది అసలు సివిల్ సప్లైస్ అధికారికి సంబంధించిన ఏమన్నా ముచ్చట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయా, లేకపోతే వీళ్ళకి సంబంధించినవి ఉన్నాయా, ఎవరికి సంబంధించినవి ఉన్నాయా అనేది? ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పొద్దున్న లేస్తే అన్న న్యాయం కోసం, ధర్మం కోసం, దేశం కోసం అంటారు. ఇది మరి రైతుల దగ్గర ముంచిన సమ్మంతా మరి ఇలా జిల్లా ఉపాధ్యక్షుడు ఇంత కుంభకోణం ఉంటే మరి దేశం ధర్మం ఏ ధర్మం కాపాడమని చెప్తుంది బండి సంజయ్ గారికి? వాళ్ళ ధర్మం అదే అన్నట్టు, దోపిడీ చేయడం ధర్మం, కోట్లను దోపిడీ చేయడం ధర్మం, రైతుల దగ్గర నుంచి అన్యాయంగా కట్ చేయడం ధర్మం. అదే అన్నట్టు వాళ్ళ ధర్మము వాళ్ళ న్యాయం. అది వాళ్ళ డిఫరెంట్ అన్న. మన ధర్మం వేరు. మన ధర్మం ఏందనంటే గరీబోళ్ళు బతకాలనేది మన ధర్మము. వాళ్ళ ధర్మం ఎట్లుంటది అంటే ఒక మనిషి దగ్గర దోపిడీ చేయడం, అంటే పేదోళ్ళ దగ్గర దోపిడీ దారి చేసిన వాళ్ళని పదవడ్డం పెట్టుకొని కాపాడడం, 4-5 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఉండడం అనేది ధర్మం కావచ్చు. ఇది బండి సంజయ్ సమాధానం చెప్పాలి. రైట్. మరి నెక్స్ట్ కార్యాచరణ ఏంది మరి ఈ చర్యలు తీసుకోకపోతే? ఇప్పుడు మా తీన్మార్ మల్లన్న గారితో చర్చిస్తున్నా. ఇంకొకటి ఏందనంటే అంటే నాకు కొంచెం పూర్తి ఆధారాలు తెలియాల్సి ఉన్నది. కాకపోతే ఏందనంటే ఆయన ఏదైతే రైస్ మిల్ వేసుకున్నది ఉన్నదో, అంటే రైస్ మిల్ ఉన్న జాగ ఉన్నదో, ఆ జాగ ఇప్పటికి కూడా నాలా కన్వర్షన్ చేయకుండా ఉన్నది అనేది కొంతవరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా పూర్తి రాలే. అంటే అందులో కూడా అన్యాయంగా చేసిరు అన్నట్టు. అది ఇప్పుడు ఒక సామాన్య నిరుపేద కూడా చిన్న ఇల్లు కట్టుకుంటున్నానంటే అది అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాలా కన్వర్షన్ చేయకుండా నువ్వు ఇల్లు ఎట్లా కట్టినావు అని చెప్పి పరిచయం చేస్తారు. అట్లాంటిది అంత పెద్ద రైస్ మిల్లు కట్టినప్పుడు నాలా కన్వర్షన్ చేయాలి కదా. ఎన్ని ఎకరాలు? నాలా కన్వర్షన్ చేయకుండా చేసిండానంటే అది పెద్ద ఎత్తున అన్యాయం జరిగినట్టు. ఎన్ని ఎకరాలు ఉంటుంది రైస్ మిల్? దాదాపు 2 ఉన్నాయన్న. అయితే రైస్ సెల్లర్స్ రా రైస్ ఒకటి ఉంది, పారాబాయిల్ ఒకటి ఉంది. రా రైస్ లో కరెక్ట్ ఉన్నట్టుంది, కానీ పారాబాయిల్ రైస్ లా ఈయన ఒక దగ్గర ఎన్ఓసి అప్లై చేస్తాడు. ఆ అప్లై చేసిన దగ్గర సర్వే నెంబర్ లో ఉన్నదని చెప్పి ఆయనే పెట్టుకుంటాడు అన్నట్టు. అంటే నా దగ్గర పూర్తి ఆధారాలు లేవు కాబట్టి సర్వే నెంబర్లు చెప్తలేను. ఆ వాటి గురించే ఎత్తుకుతున్నా. అది ఎత్తిన తర్వాత పక్క దొరికిన తర్వాత చెప్తా అని చెప్తలేదు అట్లా. దానికి ఈ రోజు వరకు కూడా నాలా కన్వర్షన్ లేదు. అగ్రికల్చర్ ల్యాండ్ లాగానే చూస్తుంది. మరి అగ్రికల్చర్ ల్యాండ్ లాగా చూపించినప్పుడు నువ్వు ఏదో ఎందుకు పట్టుకుంటావు, అది ఎందుకు అధికారులు పర్మిషన్ ఇచ్చిర్రు అని అంటే అప్పుడు ఆయన ఎంపీపీగా పనిచేసిండు అన్నట్టు. పనిచేసిన టైంలో ఎంపీపీ కదా, అన్ని నడుతాయి వాళ్ళకు అట్లా.
రైట్, నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఏం చేయబోతాం? ఇప్పుడు అంటే అన్నతో చర్చించి మల్లన్న గారితో చర్చించిన తర్వాత ఏదో నిరాహార దీక్ష చేద్దామని ప్లాన్ చేస్తున్నా. ఒకవేళ అప్పటికి రెస్పాండ్ కాకపోతే కోర్టులు ఎట్లా కోర్టులో పిటిషన్ ఇస్తారు, రిట్ పిటిషన్ అధికారులకు వ్యతిరేకంగా. మళ్ళీ నిరాహార దీక్ష అప్పుడు అధికారులు కూడా నువ్వు రిట్ పిటిషన్ వేస్తే అధికారులు కూడా ఉరుకుతారు, ఇక అప్పుడు తెలుస్తుంది ఏంటనేది. అధికారులు ఖచ్చితంగా కోర్టు వాళ్ళని ప్రతివాదులుగా చేరుస్తా కదా నేను. అధికారులే ప్రతివాదులు కదా. ఇప్పుడు కార్పొరేషన్ మేనేజర్ ను చేరుస్తా, జిల్లా కలెక్టర్ ను చేరుస్తా, సివిల్ సప్లై అధికారిని చేరుస్తా. వాళ్ళందరినీ చేర్చినాకనే కదా ఆడ పెట్టేది. కంప్లైంట్ అథారిటీ వాళ్ళే కదా. అవునవును, చూద్దాం మీకు ఏటాకైతే చూద్దాం. మీకు ఎన్ని రోజులు కాపాడుతారో చూద్దాం. నిరాహార దీక్ష ఖచ్చితంగా చేస్తా. ఆ యజమానిని జైలుకు పంపేంత వరకు, యజమానిని జైలుకు పంపేంత 4 కోట్ల రూపాయలన్నా కట్టాలి, లేకపోతే జైలు కన్నా పోవాలి. జైలు కన్నా పోవాలి, లేదా ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వం చట్టబద్ధంగా ప్రొసీడ్ కావడానికి అన్ని చట్టాలు సహకరిస్తున్నాయి అధికారులకు, కానీ వీళ్ళు తీసుకుంటలేరు నిర్ణయం. ఇప్పుడు ఒకరు ప్రభుత్వ ఆస్తిని దోపిడీ చేసిరు అన్నప్పుడు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వాళ్ళు ప్రభుత్వ వాళ్ళ ఆస్తులను జప్తు చేసుకునే అవకాశం ఉంది. అవును, కానీ అధికారులు తీసుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళ స్వలాభాల కోసం అవినీతికి పాల్పడరు అన్నట్టే కదా. 100% ఏముంది ముసుగుల గుద్దులాట ఏంది? 100% వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు అధికారులు. మరి కేంద్ర మంత్రి ఇంత జరుగుతున్న కేంద్ర మంత్రి కనీసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తమ పార్లమెంట్ పరిధిలో ఒక జిల్లాకు సంబంధించిన ఉపాధ్యక్షుడు 4 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు, ప్రభుత్వానికి బకాయిలు చెల్లించేది ఉంది అని తెలిసి కూడా ఒక ప్రెస్ మీట్ కూడా కనీసం దేనికి కూడా స్పందించకపోవడాన్ని ఎట్లా చూడొచ్చు? దీనికి పెట్టారు కదా అన్న ధర్మం. నేను చెప్పినా కదా, వాళ్ళ ధర్మం ఏంటంటే దోపిడే కదా. వాళ్ళు కరెక్ట్ చేస్తారు అంటారు అన్నట్టు. వాళ్ళ ధర్మం దోపిడీ, వాళ్ళ ధర్మం అన్యాయం. వాళ్ళ దేశం కోసం అన్యాయం చేస్తారు, దేశం కోసం దోపిడీ చేస్తారు అన్నట్టు. అది ఎవరి దగ్గర మళ్ళా చెమటోడ్చి రక్తాన్ని చెమటగా రైతుల దగ్గర పండిస్తారు చూసినా, అట్లాంటి రైతుల దగ్గర దోపిడీ చేస్తారు. అది వాళ్ళకి ధర్మం. రైట్, ఎనీవే వీళ్ళను ఈ అక్రమాలను అవినీతిని అరికెట్టేదాకా వెనుక అడిగేసే సవాలు లేదు, వీళ్ళని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి దిగొచ్చి దీనికి ఏంది మరి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడా, లేకపోతే అవినీతి జరిగింది కట్టిస్తామని చెప్తాడా, లేకపోతే దానికి సంబంధించిన విఆర్ఆర్ రైస్ మిల్కి సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉంటే జప్తీ చేపిస్తాడా, ఏం చేస్తాడన్న సమాధానం చెప్పాలి. నేను ఎన్ని జరుగుతున్నాయని చెప్తున్నా కదా, మన ప్రజలు అయోమయంలో ఉంటారు. నేనేమన్నా తప్పు మాట్లాడితే అధికారులు ముందరికి వచ్చి చెప్పాలి కదా మాట్లాడే తప్పు అని చెప్పి. ఆ ప్రజాప్రతినిధులకు ఏమైంది? సరే అధికారులు అంటే వాళ్ళకు బాధ్యత ఉండదు, ఏముండదు. ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నది ఎందుకు? మంచి చెడు ప్రభుత్వం ఇప్పుడు ఆది శ్రీనివాస గారు ఏమంటున్నారు? ఈ రోజు వరకు దాని మీద స్పందించిన దాఖలాలు లేవు. ఆయన స్పందించలే, ఆయనకు సంబంధించిన అనుచరులు ఎవరు స్పందించలేరు, ఆయన కింద పనిచేసినటువంటి కార్యకర్తలు కూడా స్పందించలేరు. ఈ రోజు మన దగ్గర కరెక్ట్ ఉన్న తర్వాత ఎవడెందుకు స్పందిస్తాడు అన్న? వాళ్ళ సమాధానం చెప్పుకోనికి ఇప్పుడు నల్లముఖమైంది కదా, ఎందుకు స్పందిస్తారు చెప్పు? అవును, అట్లా. రైట్ ఓకే వినోద్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇగో ఇది జరుగుతూ ఉన్నది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మీ పార్టీకి సంబంధించిన జిల్లా ఉపాధ్యక్షుడు బండ మల్లేశం గారి విఆర్ఆర్ రైస్ మిల్కు ఇక్కడ 4 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. కస్టమ్డ్ మిల్లింగ్ రైస్ ఏదైతుందో ప్రభుత్వం ఏది ఈ రైతుల దగ్గర కొని ఈ రైస్ మిల్లర్లకు ఇస్తే రైస్ మిల్లర్లు పౌర సరఫరాల శాఖకి ఇవ్వాల్సిన రైస్ ఏవైతున్నాయో అది పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా 1200 ఎంత ఇక మీకు చూపెడతా ఒకసారి. ఇగో 1232.773 మెట్రిక్ టన్నులు, 773 మెట్రిక్ టన్నులు, 1232.773 మెట్రిక్ టన్నులు. ఇగో ఇది కథ, ఇది పెండింగ్లో ఉన్నది. గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు దేశం కోసం ధర్మం కోసం నిజంగానే పనిచేస్తున్నట్టయితే మరి దీనిపైన మీ చర్యలు ఏంటి, అసలు దీనిపైన మీ స్పందన ఏంటిది? మీ జిల్లా ఉపాధ్యక్షుడికి సంబంధించిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కస్టమ్డ్ మిల్లింగ్ రైస్ ఏదైతే ఉందో 4 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉండగా మరి దీనిపైన ఇంతవరకు కూడా స్పందిస్తలేరు. మరి ఏ ధర్మం పదవులు అడ్డం పెట్టుకుని ధర్మం కోసం దేశం కోసం అనుకుంటా ఇలాంటి వాళ్ళని కాపాడుకునేందుక, లేకపోతే అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చుకునేందుక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం 100% ఉన్నది. అలాగే ప్రభుత్వ విప్పు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు మరి ఆది శ్రీనివాస్ గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ కుమ్మక్కు రాజకీయాలు చేసి ప్రజలను ముఖ్యంగా రైతులను దోపిడీ చేసే ఈ మిల్లర్లను కాపాడేందుకైనా మీ పదవులు మీకు ఇచ్చిన అధికారం అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారికి అలాగే ఆది శ్రీనివాస్ గారికి, ప్రభుత్వ విప్పు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారికి కూడా పంపించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీ ఇటు బండి సంజయ్ గారు, నేను అనేది ఏంటంటే మీ కరీంనగర్ డిస్టిక్లో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే మీ రేవంత్ రెడ్డితోనే బండి సంజయ్ గారు ములాఖాత్ అయినట్టుగా కనబడతా ఉన్నది. ఇది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.